సినీ నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై నమోదైన కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీస్ స్టేషన్స్ కు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందినటువంటి పోలీస్ అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. గుంటూరు జిల్లా, నర్సరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. పోసానిని తమకు వెంటనే అప్పగించాలని కోరారు. ఒకేసారి 3 పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలి అనేటువంటి విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు. మరోవైపు పోసానిపై విజయవాడ పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో 2024లో పోసానిపై ఒక కేసు నమోదైంది. ఈ కేసులో పోసానిపై రేపు లేదా ఎల్లుండి పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై నమోదైనటువంటి కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు పోసానిపై 15 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందినటువంటి పోలీస్ అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. గుంటూరు జిల్లా, నర్సరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించడం జరిగింది. అలాగే పోసాన్ని వెంటనే తమకు అప్పగించాలని కోరడం జరిగింది. ఒకేసారి 3 పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలి అనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు. మరోవైపు పోసానిపై విజయవాడ పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో 2024లో పోసానిపై ఒక కేసు నమోదైంది. ఈ కేసులో పోసానిపై రేపు లేదా ఎల్లుండి పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ కడప నుండి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఒకే వ్యక్తిపై ఒకేసారి 3 పీటీ వారెంట్స్ వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆయన్ని నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు. మిగిలిన 2 పీటీ వారెంట్స్ కి సంబంధించినటువంటి విషయం ఏంటి అసలు? నళిని, ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఓరువాల్పల్లె పోలీస్ స్టేషన్ నమోదైన కేసులో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి అదేవిధంగా రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ దాదాపు 4 రోజుల నుంచి రాజంపేట సబ్ జైల్ రిమాండ్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని మొదటిసారిగా నర్సరావుపేటకు చెందినటువంటి పోలీసులు, 2 టౌన్ పోలీసులు హైమారావు ఆధ్వర్యంలో ఇప్పుడే ఆయన అదుపులోకి తీసుకుని నర్సరావుపేటకు తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఎవరైతే మొదటిసారిగా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎవరైతే ఫస్ట్ సారిగా పీటీ వారెంట్లు తీసుకొచ్చి జైలు అధికారులకు ఇస్తారో వారికి మాత్రమే ఆ యొక్క రిమాండ్కి అది పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిస్ట్ వారెంట్ అంటాము. ఈ వారెంట్ ఎవరు ముందు ఇస్తే వారికి అక్కడ ఉన్నటువంటి ఖైదీని హ్యాండ్ ఓవర్ చేస్తూ వస్తారు. ఇదే సిస్టమ్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే అక్కడ రాజంపేట సబ్ జైలు అధికారులకు దాదాపు 3 పీటీ వారెంట్లను అందజేశారు. వాటిలో ఫస్ట్ పీటీ వారెంట్గా నర్సరావుపేట పోలీసులు ఉందని చెప్పవచ్చు. వాళ్ళ తరువాత మరో 2 పీటీ వారెంట్లు సైతం అక్కడ ఉన్నాయి. కాకపోతే ఎవరైతే ఇప్పుడు మొదటిసారిగా పీటీ వారెంట్ కింద అక్కడ ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని తరలిస్తూ ఉన్నారో వారు అక్కడ నర్సరావుపేట కోర్టులో అంటే గుంటూరు కోర్టులో ఈరోజు సాయంత్రం లోపల ప్రవేశపెట్టబోతారు. అక్కడ పెట్టిన తర్వాత
జడ్జి ఏ కోర్టుకు ఆదేశిస్తే లేదా ఏ జైలుకి ఆదేశిస్తే ఆ జైలుకి అతన్ని రిమాండ్కి పంపించేటువంటి అవకాశం కనపడుతుంది. లేదా కడప కోర్టుకైనా పంపించవచ్చు, లేదా అక్కడే ఉన్నటువంటి సబ్ జైలుకైనా పంపించవచ్చు. సో పంపించినటువంటి తర్వాత ఇప్పుడైతే ఎవరైతే రాజంపేట సబ్ జైల్లో ఇప్పటికే పీటీ వారెంట్లు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క పీటీ వారెంట్లను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇప్పటికే పోసాని పైన రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదై ఉన్నాయి. ఈ 17 కేసుల్లో పోలీసుల యొక్క విచారణకు పోసాని సహకరించడం లేదని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఇప్పటికే సంబంధిత కోర్టులలో పీటీ వారెంట్లను ఫైల్ చేస్తున్నారు. ఆ యొక్క పీటీ వారెంట్ల మేరకు పోసాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే కడపలో సైతం అంటే అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరులో కూడా ఆయనపై ఒక కేసు నమోదైంది. వాళ్ళు కూడా ఈరోజు పీటీ వారెంట్ ఫైల్ చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. ఇందులో కూడా ఐటీ యాక్ట్తో పాటు అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. వారు కూడా ఈరోజు పీటీ వారెంట్ పైన కడపకు వస్తున్నారు. కాకపోతే ఇప్పటికే పీటీ వారెంట్ కింద నరసరావుపేట పోలీసులు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు జారీ అయిన పీటీ వారెంట్ మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఓవులవారిపల్లె పోలీసులు మాత్రం 5 రోజుల కస్టడీకి కావాలంటూ కడప కోర్టులో అంటే మన 4th ADJ కోర్టులో ఇప్పటికే ఒక పిటిషన్ అంటే శుక్రవారమే పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా కస్టడీకి కావాలంటూ కూడా ఒక పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్ పోసాని తరపున న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ 2 పిటిషన్లు కూడా ఈ రోజు కడప 4th ADJ కోర్టులో విచారణకు రానున్నాయని చెప్పవచ్చు. నళిని, అయితే నరసరావుపేట పోలీసులు మాత్రం ఈ రోజు సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టున్నారు. నళిని. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అయితే రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు నర్సరావుపేటకు ప్రస్తుతం తీసుకెళ్తున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పోసాన్ని ఇవాళ ఉదయం కడప జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 నవంబర్లో నర్సరావుపేటలోనూ పోసానిపై ఒక కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై సోషల్ మీడియా వేదికగా పోసాని చాలా అసభ్యంగా దూషించారంటూ కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ నేత నర్సరావుపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నర్సరావుపేట టు 2 టౌన్ PS లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తనకు మరోసారి ఛాతీలో నొప్పొచ్చిందని ఇవాళ ఉదయం పోసాని జైలు అధికారులకు తెలిపారు. దీంతో నర్సరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోవడానికి ముందే జైల్లోనే పోసానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత పోసానిని నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు సబ్ జైలు అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో, అవహేళనతో, ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి ఈ రకంగా ఆయన తిట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి సమాజంలో అందరికీ భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టే విధంగా అది ఉండకూడదు. అధికారం ఉంది కదా అని పదవుల కోసం లేదా ఆర్థిక లావాదేవీల కోసం ఎప్పుడూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని తిట్టడం ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, వారి కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులు కూడా మనోభావాలు ఉంటాయి, అభిమానం ఉంటుంది. మరి అలాంటి అభిమానం మాకు ఉంది కాబట్టి ఆయన మీద 2 టౌన్లో కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటా పోతుందన్న దానికి నిదర్శనంగా ఈరోజు మరి పోసాని కృష్ణమురళి గారిని నర్సరావుపేట కోర్టుకు తేవటం జరుగుతుందని తెలియవచ్చింది. దాన్ని మేము చట్టపరంగా మరి చట్టం చేసిన పనికి ఆనందంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద,
అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో అవహేళనతో ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి పోసాన్ని పీటీ వారెంట్పై నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 నవంబర్లో నర్సరావుపేటలో కూడా పోసానిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై సోషల్ మీడియా వేదికగా పోసాని అసభ్యంగా దూషించారంటూ కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ నేత నర్సరావుపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. రాజంపేటలో సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పోసానిని వైద్య పరీక్షల తర్వాత నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నర్సరావుపేటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.